ప్రకృతిని దోపిడీ చేసి ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్. హైదరాబాద్, హైదర్గూడ, ఎన్ఎస్ఎస్ లో ఛత్తీస్గఢ్, బస్తర్లో జరుగుతున్న ఎన్కౌంటర్లపై ప్రజా సంఘాలు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. ఆదివాసులను అడవి నుంచి దూరం చేసేందుకే ఈ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మావోయిస్టు రహిత దేశంగా మారుస్తామని మాట్లాడడం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విఘాతమన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్కౌంటర్లు అన్ని ప్రభుత్వ హత్యలే అని, ఆపరేషన్ కగార్ హత్యాకాండను వెంటనే నిలిపివేసి చర్చలు జరపాలన్నారు హరగోపాల్. ఈ బల ప్రయోగాన్ని విచ్చలవిడిగా ఉపయోగించుకోకుండా ప్రజాస్వామ్య వ్యవస్థని నిర్మాణం చేసుకున్నారు. ప్రజాస్వామ్యం రావడం అంటే మొత్తం చరిత్రలో బల ప్రయోగం మీద నియంత్రణ. ఇవాళ బస్తర్లో జరుగుతున్న సమస్య కేవలం బస్తర్ ఆదివాసులే కానీ, బస్తర్లో జరుగుతున్నటువంటి మానకాండని సమాజము దాన్ని అంగీకరిస్తూ పోతే అది అక్కడ ఆగదు. ఎందుకంటే యంత్రాంగం చాలా విపరీతమైన అధికారాలు కలిగిన యంత్రాంగం అక్కడ ఆగదు. అది ఇంకా విస్తరిస్తుంది. భారతీయ జనతా పార్టీ 2014లో కాంగ్రెస్ రహిత భారతదేశం అన్నారు. చట్టబద్ధ పాలన ఏమైంది, రాజ్యాంగం ఏమైంది, ప్రజల బాధ్యత ఏమైంది. ప్రజలు తమ సమస్యల గురించి భిన్న రకాలుగా పోరాటాలు చేస్తుంటే రాజ్యం స్పందించవలసిన పద్ధతి. రాజ్యము ఆదివాసీ ప్రాంతంలో అంటే అడవిలో ఎంటర్ అయినప్పటి నుంచి, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఫారెస్ట్లో ఎంటర్ అయినప్పటి నుంచి ఆదివాసీలు పోరాటం చేస్తున్నారు. బిర్సా ముండా, కొమరం భీమ్, తర్వాత ఇవాళ వేదాంత కంపెనీ అనేది ఒరిస్సాలో వచ్చినప్పుడు 12 గ్రామాలు గ్రామ సభలు పెట్టి వాళ్ళు రావడానికి వీలు ఏంటంటే వేదాంత కంపెనీ వెళ్ళిపోయి గడిపి. ఇది ఇప్పటి చరిత్ర. కనుక అక్కడ ఆదివాసీల యొక్క అనుమతి కావాలి. ఆ అనుమతి లేకుండా మనం అక్కడ వెళ్ళి ఆదివాసీల హక్కుల్ని మనం ఇంత పెద్ద ఎత్తున ఉల్లంఘిస్తే రేపు అంత జరగబోయే సమస్య ఏంటంటే మీరు హక్కుల ఉల్లంఘన ఇంత పెద్ద ఏం చేస్తారు.